కూడా నాంపల్లి శ్రీనివాస్ అండ్ గోపు శ్రవణ్ సార్కి, దేశ్ముఖ్ మాధవరావు సార్కి, వెంకట్రావు సార్కి, పల్లవి మేడం వీడియో ఆఫ్ ఉంది, సూరజ్ కుమార్ సార్ అండ్ రెడ్డి సార్కి, రాజు సిహెచ్, వీళ్ళందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్. అండ్ మధ్యప్రదేశ్ నుంచి డింకీ ఠాకూర్ మేడం కూడా వచ్చింది. తెలుగు అర్థం కాకపోయినా తెలుగు నేర్చుకోనికి డింకీ ఠాకూర్ మేడం కూడా మధ్యప్రదేశ్ నుంచి మనకి మీటింగ్ లో జాయిన్ అయ్యారు. అండ్ అన్నారం సుప్రియ, అంబదాస్ సార్ అండ్ రాథోడ్ యశోద. సో ఆల్ మెంబర్స్ అందరికి కూడా హార్ట్లీ వెల్కమ్. ఆల్ టెక్నికల్ అండ్ ఆల్ రాయల్టీ అచీవర్స్ అందరికి కూడా వెల్కమ్ చెప్తున్నాను. సో అండ్ హీరాలాల్ సార్ గాని, సో చాలా మంది వచ్చారు మీటింగ్ అనగానే. థ్యాంక్ యూ. ఏం లేదు, మనము అంటే ప్రతి ఒక్కరికి హోమ్ మీటింగ్స్ చేయడానికి కానీ 1-to-1 హోమ్ మీటింగ్ వెళ్ళాలి, ఒకరి పర్సన్స్ ఉన్నారు ఎలా చెప్పాలి వాళ్ళకి. ఒక్కొక్కసారి నా అప్లైన్స్ కి నేను టైం అడిగితే వాళ్ళు కుదరకపోవచ్చు, బిజీ షెడ్యూల్లో వాళ్ళు కూడా ఎక్కడో బిజీగా ఉంటారు. సో మనమే ఒక 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 పర్సన్ గానీ లేదా ఒక 4-5 కూర్చున్నా గానీ ఏ విధంగా ప్లాన్ చెప్పాలి సింపుల్ గా. మనకి ఎటువంటి స్లైడ్ అవసరం లేదు, ఎటువంటి సిస్టమ్ అవసరం లేకుండా సింపుల్ గా మనం ఏ విధంగా చెప్పుకోవాలి అనే దాని మీద మనం ఇవాళ టాపిక్ లో మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ మనం బిల్వాడ నెక్స్ట్ మంత్ 15th and 16th ఉమెన్స్ సెలబ్రేషన్ కూడా ఉంది బిల్వాడలో. సో దాని గురించి కూడా ప్లానింగ్ కోసం ఇవాళ మనం మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆర్సీఎం గురించి ప్లాన్ చెప్పడానికి ఒక పర్సన్ ఫస్ట్ లిస్ట్ తయారు చేసుకో. లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత ఎవరిని ఎప్పుడు కలుద్దాం, వాళ్ళు ఏ టైంలో ఫ్రీ ఉంటారని చెప్పేసి మనము ఆలోచించుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు మన దగ్గర ఉండాల్సింది ఫస్ట్ ఒక 4 ప్రొడక్ట్స్, ఏవైనా 4 ప్రొడక్ట్స్, పేస్ట్ కావచ్చు, సాల్ట్ కావచ్చు, చాయ్ పత్తి కావచ్చు, ఆటా కావచ్చు, ఆయిల్ ప్యాకెట్ కావచ్చు, ఇట్లా ఏవైనా ఒక 4 ప్రొడక్ట్స్ మన బ్యాగ్ లో పెట్టుకోవాలి. దాంతో పాటు ఈ షీట్ అనేది మనతో పాటు కంపల్సరీగా ఉండాలి. ఈ మార్కెటింగ్ ప్లాన్ షీట్ ఏదైతే ఉందో ఇది మన దగ్గర కంపల్సరీ ఉండాలి. దీన్ని చూపిస్తూ మనకి ప్లాన్ చెప్పడం ఈజీ. ఎందుకంటే మనం ప్రతిదీ ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ఒక పర్సన్ ఉన్నప్పుడు మనం ఎదుటగా కూర్చున్నప్పుడు మనకి దీని తర్వాత ఇది వస్తుంది, ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేవి మనకు సడన్ గా గుర్తురావు. వాళ్ళు ఎన్నో చాలా రకాలుగా డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఆ టైంలో మనం మర్చిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మన దగ్గర ఈ మార్కెటింగ్ ప్లాన్ షీట్ అనేది కంపల్సరీగా మన టూల్స్ లో బ్యాగ్ లో కంపల్సరీగా ఉండాలి. దాంతో పాటు ఏవైనా 4 ప్రొడక్ట్స్ ఉంచు. సో ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి? మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం క్యాజువల్ గా, హలో బాగున్నారా, అంత బాగేనా, ఓకే. మేము ఇవాళ మీ ఇంటికి రావడానికి కారణం హెల్త్ గురించి. చూడండి, ప్రతి భారతదేశంలో ఒక 10 మందిలో 7-8 మంది అనారోగ్యానికి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవునా కదా? ఈ విధంగా మనం స్టార్ట్ చేయాలి. నేను ఇట్లా చెప్తున్నాను మీకు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎదుట కూర్చున్నప్పుడు చూడండి, భారతదేశంలో ప్రతి 10 మందిలో 5 ఏదో ఒక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ కావచ్చు, యాసిడిటీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. ఇంకా పేర్లు లేనటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగున్నాయి. అవునా కదా? మరి ఇట్లాంటి అనారోగ్య సమస్యలు రావడానికి కారణం ఏంటి? దానికి ప్రధాన కారణం ఏంటి? మనం తినేటువంటి ఫుడ్. మనం తినేటువంటి ఫుడ్ లో ప్రతిదీ కూడా ఇవాళ కెమికల్స్, కల్తీతో తయారైతుంది. కెమికల్స్ లేకుండా, కల్తీ లేకుండా ప్రొడక్ట్ అనేవి తయారవుతలేవు. చాయ్ పత్తి కావచ్చు, కారం కావచ్చు, పేస్ట్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క ప్రొడక్ట్ లో కల్తీ ఉంది. అవునా కదా? ఇవాళ మీరు ఇంట్లో ఏ ఆయిల్ వాడతారు అని మనం అడగాలి వాళ్ళని. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ ఇంట్లో ఏదో గోల్డ్ రప్ అనో, సన్ఫ్లవర్ అనో, ఫ్రీడమ్ అనో, చాలా రకాలుగా వాళ్ళు ఏవైతే బ్రాండ్ నేమ్స్ వాడుతున్నారో వాళ్ళని మనం స్వయంగా అడగాలి. మేము పలానాది వాడుతున్నాము అని చెప్తారు. సరే, ఒక్కసారి మీరు ఆ ఆయిల్ ప్యాకెట్ ఏదైతే డబ్బా ఉందో, ప్యాకెట్ ఉందో ఒక్కసారి తీసి చూపిస్తారా అని అడగాలి. అడిగిన తర్వాత ఆ ప్రొడక్ట్ కి మన ఆర్సీఎం ప్రొడక్ట్ కి రెండింటిని కూడా కంపేర్ చేసి చూపించాం. సో ఈ విధంగా మనం కూడా మన ఆయిల్ ప్యాకెట్ తీసుకెళ్ళాం. మన ఆర్సీఎం లో ఉన్నటువంటి ప్రోడక్ట్
వాళ్ళు వాడేటువంటి ప్రోడక్ట్ కి రెండింటిని కంపేర్ చేసి చూపించాలి. ఇది ఎందుకు బెస్ట్, అది ఎందుకు బెస్ట్ లేదు, దీంట్లో ఉన్నటువంటిది ఏంటిది, దాంట్లో లేనటువంటిది ఏంటిది. అది మొత్తం సన్‌ఫ్లవర్ అని చెప్పేసి సన్‌ఫ్లవర్ ఆయిల్ అని చెప్పేసి మనం వాడుతున్నాము. అది యాక్చువల్‌గా సన్‌ఫ్లవర్ ఆయిల్ కాదు. దాని వెనకాల ఇట్లా కంటెంట్స్ రాసింది ఉంటది. మీరు చదవండి. మీ పిల్లలతోని చదివించండి. యాక్చువల్‌గా దాంట్లో ఏ కంటెంట్ ఉంది. మొత్తం 80% అయితే పామ్ ఆయిల్ ఉంటది. మిగతా అంతా గూడా మనం ఏ జంతువుల మాంసాలతోనో, ఏ పత్తి గింజలతోనో తయారైనటువంటి ఆయిల్ వాడుతున్నామో, మనం ఇవాళ సన్‌ఫ్లవర్, సూర్య పువ్వు గింజల నూనె తింటున్నాం అనేటువంటి అపోహలో బతుకుతున్నాం. అనేది వాళ్ళకి ఆయిల్ ప్యాకెట్ పైన రాసి ఉంటది గదా! ఈ పువ్వుకి, ఈ నూనెకి సంబంధం లేదని జెప్పేసి ఇంగ్లీష్‌లో రాసుంటది. అది మనం వాళ్ళకి చదివిపించాలి. చూయించాలి. చదివి వినిపించాలి. యెస్. అవును. దీనికి దానికి తేడా ఏంది? మన ఆర్‌సీఎంలో బెస్ట్ ఉంది. ఇది రైస్ బ్రాండ్ ఆయిల్. దీన్ని రైస్ బ్రాండ్ ఆయిల్ అంటారు. ఇది బియ్యం తౌడుతో తయారైతది. దీనివల్ల బీపీ, షుగరు, హార్ట్ అటాక్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు. ఎందుకంటే మనం తినేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో 90% ఆయిల్‌తోనే తయారైతది. ఆయిల్ లేకుండా ఏ ఐటెమ్ కూడా తయారు గాదు గదా! సో, 90% మనకు ఆయిల్ అనేది మనకు బాడీలో ఎళ్తున్నది. ఆయిల్‌తోనే మనకు ప్రాబ్లమ్స్ అనేటివి అన్నీ గూడా క్రియేట్ అయితుంది. కొలెస్ట్రాల్ గావచ్చు, కొలెస్ట్రాల్ పెరిగిందంటే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. దాంట్లో క్యాన్సర్ కణాలు తయారైతున్నాయి. గ్యాస్ ప్రాబ్లమ్ గాని, యాసిడిటీ గాని ఇవన్నీ గూడంగా మనకి ఆయిల్‌తోనే వస్తున్నాయి. అవునా కదా? వాయిస్ క్లియర్‌గా వస్తుందా సార్? ఎస్ మేడం. ఎస్. ఓహ్! ఓకే. ఓకే. సో, దీంట్లో 3 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది మనకి హెల్త్‌కి చాలా మంచిది. మనకి కొలెస్ట్రాల్ లెవెల్ పెరగనివ్వదు. రక్తంని పలచగా ఉంచుతుంది. చిక్కబడనివ్వదు. మనకి బీపీ గాని, షుగర్ గాని ఇట్లాంటివి ఇంటిలో ప్రతి ఒక్కళ్ళో ఇద్దరికో బీపీ, షుగర్ ఖచ్చితంగా ఉంటది. బీపీ, షుగర్ లేని ఇల్లే లేదసలు. అట్లాంటి టైమొచ్చిందిప్పుడు. సో, అట్లాంటి వాళ్ళందరికీ గూడా ఈ ఆయిల్ గురించి సజెస్ట్ జేయండి. ఈ ఆయిల్‌కి, బయట ఆయిల్‌కి కంపేర్ జేసి ఇది ఎందుకు మంచిది, అదెందుకు మంచి లేదనేది మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ మనం నేర్చుకొని వాళ్ళకి చెప్పాలి. అదే విధంగా పేస్ట్ గావచ్చు. వాళ్ళు వాడేటువంటి పేస్ట్‌లో 1000 పీపీఎం ఫ్లోరైడ్ ఉంటది. మనం వాడేటువంటి ఇది చెప్పేటువంటి పేస్ట్‌లో 0 ఫ్లోరైడ్ ఉంటది. అందుకే ఇది బెస్ట్. అది వాడితే క్యాన్సర్ వస్తది. ఇది వాడితే మనము ఆరోగ్యంగా ఉంటాం. మనం గాకుండా మన పిల్లలు, మనమంతా ఫ్యామిలీ అంతా గూడంగా ఈ పేస్ట్ వాడితే మనము హెల్తీగా ఉంటాము. దీని ద్వారా మనకు చిగుళ్ళ వాపు, రక్తము, పుప్పిపళ్ళున్న, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆహ్, టీత్‌కి సంబంధించింది, మౌత్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా గూడా ఇది హెర్బల్ పుదీనా అండ్ లవంగంతోని తయారైతది గాబట్టి, ఇది మనకి చాలా మంచిది. అది మొత్తం గూడా కెమికల్స్‌తో తయారు జేస్తారు. దాంట్లో నురుగొచ్చేటువంటి కెమికల్స్ ఎక్కువేస్తారు. సో, దాని ద్వారా మనకు అరుగుదల అనేది స్టార్ట్ అయితది. దాంట్లో 1000 పీపీఎం ఫ్లోరైడ్ ఉంటది. చూడండి, నల్గొండ డిస్ట్రిక్ట్‌లో 1% ఫ్లోరైడ్ వస్తేనే కాళ్ళు చేతులు వంకరైపోతున్నాయి. మరి దాంట్లో 1000 పీపీఎం ఉంది గదా! అదెందుకు బెస్ట్? అది రేట్ పరంగా చూసుకుంటే అది రేట్ ఎక్కువుంటది. ఇది రేట్ తక్కువనే. మార్కెట్‌లో రేట్ కూడా మనం కంపేర్ జేయాలి. అవి వాడితే రేట్ ఎక్కువుంది. దాంతో పాటు రోగాలు గూడా ఒస్తాయి. ఇది చూస్తే మనకి రేట్స్ తక్కువున్నాయి. దీంతో పాటు ఆరోగ్యంగా ఉంటాం. డబ్బులు గూడా సేవ్ చేసిన వాళ్ళైతాం. అదే విధంగా సాల్ట్ గావచ్చు. బయట మనం వాడేటువంటి సాల్ట్ రూ. 28 కేజీ ఉంటది. అది వాడితే థైరాయిడ్ వస్తదని చెప్పేసి ప్యాకెట్ మీదే రాసుంటది. అది గూడా మనం వాళ్ళకి చూయించాలి. ఇది వాడితే మనకు 30 పీపీఎం ఫ్లోరైడ్ ఉంటది గాబట్టి మనకి ఆహ్, హెల్త్‌కి చాలా మంచిది. ఇది వాడితే మనకి బీపీ నార్మల్ ఉంటది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావు. చాలా మంచిది. ఇది చూస్తే మనకి 22 ఎంఆర్‌పీ 22 ఉంటది కేజీ. కానీ దీంట్లో ఐడీ చేసుకుంటే ఇది రూ. 17కే కేజీ వస్తుంది. చూడండి ఎంత తక్కువ పడుతుంది మనకి. 28 ఎక్కడ? మనకి 17 ఎక్కడ? కదా! అట్లనే చాయ్ పత్తి గాని, చాయ్ పత్తి మనకి చాయ్ తాగడం 4 సార్లు తాగినా, 5 సార్లు తాగినా కూడా మనకి గ్యాస్ ప్రాబ్లమ్ ఉండదు. అసిడిటీ ప్రాబ్లమ్ ఉండదు. అవునా కదా! ఇట్లా చాయ్ పత్తి గురించి గావచ్చు, ఇంకా చాలా రకాలుగా మనం ఒక కంపెనీలో చాలా రకాలుగా ప్రొడక్ట్స్ ఉన్నాయి గాబట్టి, ఏదైనా మీకేదైతే ఆహ్, వాళ్ళకి సూటబుల్ అనిపిస్తదో ఆ ప్రొడక్ట్స్‌ని మీరు సజెస్ట్ జేయొచ్చు. ఇట్లా మన న్యూట్రిచర్జుమెన్ గావచ్చు. ప్రతి ఒక్క మహిళకి 14 ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి గర్ల్స్ గాని, ఆహ్, లేడీస్ గాని ఎవరికైనా ఇది అవసరం. అవసరం లేని మహిళే అసలు లేదు నాకు దెలిసైతే.
ఎందుకంటే ప్రతి ఒక్కరికి లేడీస్ కి ప్రాబ్లమ్స్ ఉంటది. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనకి పీరియడ్స్ అనేవి పే చేసి మనం చూస్తూ ఉంటాం కాబట్టి. దాంట్లో మనకి ఎవ్రీ మంత్ పీరియడ్ టైమ్‌లో ఐరన్ అనేది చాలా లాస్ అయితుంది. అది మళ్ళీ రీస్టోర్ అవ్వాలనంటే మనం ఖచ్చితంగా న్యూట్రిషన్ తినాలి. ఈ రోజు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్‌లో మనం న్యూట్రిషన్ ఉన్నటువంటి ఫుడ్ ఏం తీసుకోవట్లే. కదా! మనకు కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, మినరల్స్ ప్రాబ్లమ్స్ అయినా, ఏదైనా డాక్టర్ దగ్గరికెళ్లి పలానా ప్రాబ్లమ్ ఉందంటే ఆయన కెమికల్స్ ఉన్నటువంటి మెడిసిన్స్ రాసిస్తుంటాడు. అవి వాడి మనం ఒక 1 మంత్ వాడిన తర్వాత అవి క్యూర్ అయినట్టు అనిపించి మళ్ళా అది ఏదో ఒక రోజు సైడ్ ఎఫెక్ట్ అయ్యి. కానీ మనకి ఇంత తక్కువ ప్రైస్‌కి దీని ఎంఆర్‌పీ 550 ఉంటది. కానీ మనకు ఐడీ ఉంటే 450కే వస్తది. ఇంత మంచి న్యూట్రిషన్ మనకి 50 రకాల న్యూట్రిషన్ ఉన్నటువంటి ప్రొడక్ట్ మనకు 450కే వస్తది. ఇది తినడం వల్ల మనకి కాళ్ళు చేతులు లాగడం గాని, నరాల ప్రాబ్లమ్ ఉన్నా, హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్ ఉన్నా, హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లమ్ ఉన్నా, స్కిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, పీరియడ్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఉన్నా, పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్నా, ఎటువంటి సమస్యకైనా ఇదే ఒక్కటే పరిష్కారం. ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి గూడంగా చాలా మంది నాకు కాల్ చేస్తూ ఉంటారు. మేడం పలానా వాళ్ళకి ఆహ్, హిమ బ్ర హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్ ఉంది. పీరియడ్స్ సరిగ్గా వస్తలేదు. పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంది. పిల్లలు కాలేరు వాళ్ళకి. గర్భసంచికి నీటి బుడగలని అని. రకరకాలుగా ప్రాబ్లమ్స్ వాళ్ళు కాల్ చేసేస్తుంటే వాళ్ళకేం సజెస్ట్ జేయాలి? ఏ ప్రొడక్ట్ ఇవ్వాలి అన్నప్పుడు. నేను ప్రతి నేనిచ్చేటువంటి ప్రతి ఒక్క మెడిసిన్‌లో, ప్రతి ఒక్క న్యూట్రిషన్‌లో ఇది మాత్రం లేడీస్‌కి కంపల్సరీ చెప్తాను. ఏదైనా మనం మహిళకి, ఆడవాళ్ళకి సంబంధించినటువంటి బాడీలో ఏ ప్రాబ్లమ్ ఉన్నా, ఈ న్యూట్రిషన్ ఒక్కటి వెళ్ళిందంటే అన్ని రకాల సమస్యలకి ఇదొక్కటే పరిష్కారం. చాలా రకాల సమస్యలొస్తుంటాయి. అంటే స్కిన్‌కి సంబంధించినయి గాని, బీపీ, షుగరు అవన్నిటికి మనకు గామా ఎస్పై టాబ్లెటు, వెజ్ ఒమేగా ఇట్లాంటియి ఇస్తూ దాంతో పాటు ఇదిని గూడా సజెస్ట్ జేసినామనుకో, వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఆడపిల్లలకి వాళ్ళకి సరిగా ఆకలి వేయకపోవడం, చిన్న హాస్టల్‌లో ఉండేటువంటి పిల్లలకి ఫుడ్ సరిగుండదు. బక్క చిక్కినట్టుగా సన్నగా ఆకలేయట్లేదని జెప్పేసి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ గాని, ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటది. వాళ్ళ ఇంట్లో అమ్మాయికో, అమ్మకో, అక్కకో, చెల్లెకో ఇది సజెస్ట్ జేయండి వాళ్ళని జూసి. ఈ ప్రొడక్ట్ వాడండి. మీకు నమ్మకంతోటి నా మీద నమ్మకంతో ఈ ప్రొడక్ట్‌ని వాడి చూడండి. నెక్స్ట్ మంత్ మీరే జెప్తారు దీని రిజల్ట్ ఎట్లుందని. ఇట్లా న్యూట్రిషన్ టాబ్లెట్ గాని, ఏవైనా ఒక 4 ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి దాని ప్రొడక్ట్ గురించి మనం బయట ప్రొడక్ట్ గురించి, మన ప్రొడక్ట్ గురించి కంపేర్ జేసి వాళ్ళకి చెప్పాలి. చెప్పిన తర్వాత మనం ఇట్లా మార్కెటింగ్ ప్లాన్ షీట్ ఉంటది గదా! దీన్ని జూయించాలి. మనం బయటనే సూపర్ మార్కెట్‌లో గావచ్చు, కిరాణా షాప్‌లో గావచ్చు, ఎందుకు అక్కడ ప్రొడక్ట్ కొంటున్నాం? అక్కడ కొనకుండా ఇక్కడే ఎందుకు గొనాలని వాళ్ళేదో ఒక డౌట్ అడుగుతూ ఉంటారు. ఇక్కడే ఎందుకు గొనాలి అంటే, చూడండి మనం మార్కెటింగ్ ప్లాన్ జెప్పాలి ఈ విధంగా షీట్ దగ్గర బెట్టుకొని. ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారు జేసేటువంటి కంపెనీ. మనం ఇంట్లో అయితే తయారు గావు గదా! ప్రొడక్ట్ అనేది. సర్ఫ్ గావచ్చు, సబ్బులు గావచ్చు, ఆయిల్ గావచ్చు, రకరకాలుగా పొద్దున్నుంచి నైట్ వరకు ఉపయోగపడే వస్తువులన్నీ గూడంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నటువంటి కంపెనీస్‌లలో తయారయితాయి. ఎవరి ఇండ్లలో తయారు గావు. మరి కంపెనీ తయారు చేసేటువంటి కంపెనీ ప్రొడక్ట్ అన్ని గూడంగా ఇంటింటికెళ్ళి తిరుగుతదా? తిరిగి అమ్ముకుంటదా? లేదు. అదేం జేస్తది? మనకొక కస్టమరు మనకేవైనా ప్రొడక్ట్ కావాలి అంటే డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చరింగ్‌కెళ్ళి తీసుకోరు. కదా! మనం ఏం జేస్తారు? ఏదన్నా పొద్దున్నే లేసి పేస్ట్ అవసరమైనా, పొద్దున్నే లేసి మనకు చపాతీ పిండి అవసరమైనా, ఏదైనా మనం ఎక్కడికెళ్తాం? రిటైలర్ షాప్‌కెళ్తాం. రిటైలర్ ఏం జేస్తారు? హోల్‌సేలర్. హోల్‌సేలర్ ఏం జేస్తారు? ఏజెంట్. ఏజెంట్ ఏం జేస్తారు? కంపెనీ నుంచి. సో, వీళ్ళందరూ కంపెనీ నుంచి కస్టమర్ వరకి సప్లై జేస్తుంది. అవునా కదా! మరి ఊరికేనే సప్లై జేస్తారా? ఇతని నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వీళ్ళు సప్లై జేసినందుకు వాళ్ళ వాళ్ళ లాభం జూసుకుంటున్నారు. మరి పలానా ప్రొడక్టే కొనాలి కిరాణా షాప్‌కెళ్ళినట్టు పలానా బ్రాండ్ ఇవ్వండి అని మనం ఏ విధంగా అడుగుతాం? టీవీలలో యాడ్స్ చూసి. ఆశీర్వాద్ గురించి గాని, పిండి గావాలని, ఆహ్, ఫ్రీడమ్ ఆయిల్ గావాలని. చూడండి ఇవాళ టీవీలో యాడ్స్ వస్తున్నాయి. థమ్స్ అప్ గురించి మహేష్ బాబు, అక్షయ్ కుమార్ టాయిలెట్ క్లీనరు, యష్ ఆయిల్ గురించి, సోప్స్ గురించి హీరోయిన్స్ ఇట్లా చాలా రకాలుగా ప్రొడక్ట్ గురించి వాళ్ళు యాడ్స్‌లో ప్రమోట్ జేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఊరికేనే జేస్తారా? వాళ్ళు గూడా వాళ్ళ లాభం జూసుకొని మనకి టీవీలో యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రొడక్ట్ మనకిక్కడ 80 రూపీస్‌కే తయారైతే ఇక్కడికొచ్చేసరికి 20 రూపీస్ మార్జిన్ యేసుకొని వాళ్ళు 100 రూపీస్‌కి బయటకు వదులుతుంది. కానీ మన దగ్గరకొచ్చేసరికి అంటే 200 అయితుంది.
అవునా కాదు? ఒక ప్రొడక్ట్ ఇక్కడ 100 రూపీస్‌కి తయారైతే ఇక్కడికి వచ్చేసరికి అంటే 200 అయితుంది. ఎందుకు? దానికి రూ. 100 ఎక్కడ పెరిగిందంటే ఈ మధ్యవర్తుల వల్ల. అవునా కాదు? ఈ మధ్యవర్తులు వాళ్ళ లాభాలు చూసుకొని ప్రొడక్ట్ రేట్ ఏసేస్తున్నారు. మరి వీళ్ళందరూ భరిస్తున్నారా? మరి కస్టమరే భరిస్తున్నారు. ఎందుకంటే మనకు ఆ ప్రొడక్ట్ కంపల్సరీ. ఎందుకంటే అది నిత్యవసరం. ఉప్పైనా, పేస్ట్ అయినా, పిండైనా, ఆయిల్ అయినా, సబ్బైనా, సర్ఫైనా ఏదైనా ప్రతిరోజు అవసరమే. ఈ రోజు ఇది అవసరం లేదు అని పక్కన పెట్టేటువంటి పరిస్థితి లేదు. అది ఎంత రేట్ అన్నా కావచ్చు. అది మనకు గావాలి కాబట్టి ఆ టైంలో మనం తెచ్చుకుంటాం. సో, ఆ విధంగా మన కంపెనీ ఏం చేసిందంటే ఆర్‌సీఎంది తయారు చేయనీకి కంపెనీ ఉండాలె. కొనుక్కోవడానికి కస్టమర్. కదా! తయారు చేయనీకి కంపెనీ ఉండాలి. కొనుక్కోవడానికి కస్టమర్ ఉండాలి. ఈ మధ్యలో మనకి సప్లై చేసేటువంటి మధ్యవర్తులు అవసరం లేకుండా డైరెక్ట్‌గా మనకి ఆర్‌సీఎం షాప్ అనేది ఒకటి మధ్యలో పెట్టింది. కల్తీ లేని ప్రొడక్ట్స్ ఇవి. డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చర్ నుంచి మనకు షాప్‌కే వస్తున్నాయి మధ్యవర్తులు లేకుండా కాబట్టి కల్తీ లేని ప్రొడక్ట్స్. సో, కస్టమర్ ఏం చేస్తాడు షాప్‌కొచ్చి పర్చేజ్ చేయాలి. ఈ మధ్యవర్తులకు పోయేటువంటి 50% ఏదైతే ఉందో మనం ఇక్కడ పర్చేజ్ చేయడం ద్వారా నలుగురికి ఈ ప్రొడక్ట్ పరిచయం చేయడం ద్వారా ఈ 45% అనేది మనకు రిటర్న్ రావడం జరుగుతుంది అనేది వాళ్ళకి వివరంగా చెప్పాలి దీని గురించి. కదా! ఇదైన తర్వాత మరి ఇందులో ప్రొడక్ట్ కొనుక్కోవాలంటే నేనేం జేయాలి? ఏం జేస్తారు మీరు? మనము వాళ్ళు ఎళ్ళినటువంటి కస్టమర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు, మనం ఈ ప్రొడక్ట్‌ను పర్చేజ్ చేయాలంటే, మనం పర్చేజ్ చేస్తే రేట్ టు రేట్ ఇచ్చేస్తాం. దానివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉండదు. మనం కల్తీ లేని ప్రొడక్ట్స్ అయితే వస్తాయి హెల్త్ పరంగా. కానీ మిగతా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమి రావు. సో, ఆ విధంగా మనం ఇదంతా గూడా వివరించాలి వాళ్ళకి. ఇందులో కొనుక్కుంటే మనకు ఫస్ట్ దీంట్లో ఐడీ కార్డ్ క్రియేట్ జేసుకోవాలి. మనకేదైతే ఆధార్ కార్డు, పాన్ కార్డ్ గావచ్చు, రేషన్ కార్డ్ గావచ్చు, ఇట్లా చాలా రకాలుగా కార్డ్స్ ఎట్లయితే మనకు లైఫ్‌లో ఇంపార్టెంట్ అయితే ఏవైతే ఉన్నాయో మనకిట్లా ఆర్‌సీఎంలో ఐడీ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఐడీ చేసుకోవడం ఫ్రీయే. దానికి మనమేమైనా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదండి. మీరు డబ్బులేం కట్టాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ రూ. 2000తోనే మీ ఇంట్లోకి కావాల్సినటువంటి సరుకులు తెచ్చుకోండి. మీకు కార్డ్ ఫ్రీ వస్తది. మీకు నెలకెంత ఖర్చు పడతది ఇంట్లో? 3,000-4,000 వరకైతే పడుతది. చిన్న ఫ్యామిలీ అయినా 3,000-4,000 వరకైతే మనకి ప్రొడక్ట్ అనేవి అవసరం పడతది. కానీ కేవలం మీరు స్టార్టింగ్ 2,000 పర్చేస్ చేసుకుంటే మీకు కార్డ్ ఫ్రీ జరుగుతది. మీ ఇంట్లో ఎవరేమో ఒక ఆయిల్ క్యాన్ అవసరమే, 5 కిలోల గోధుమ పిండి అవసరమే, పావు కిలో చాయ్ పత్తి అవసరమే, 4 సోప్స్, బట్టలయి, గిన్నెలయి, బాడీ సోప్స్, అగరబత్తి ఇట్లా ఏవైనా మీకు ఇంట్లో ఒక నెలకు పట్టేటువంటి సామాను ఏదైతే ఉందో ఒక రూ. 2,000 పర్చేజ్ చేస్తే మీకు కార్డ్ ఫ్రీ జరుగుతుంది. మీరెవరికీ ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మీకు కార్డ్ ఉండడం ద్వారా బెనిఫిట్స్ ఏమున్నాయి? చూడండి. మనకు 5-20% వరకి ఎంఆర్‌పీ మీద స్పాట్ డిస్కౌంట్ అయితది. చూడండి మార్కెట్‌లో కొనుక్కుంటే మరి మీరు సూపర్ మార్కెట్‌కెళ్ళొచ్చు. ఈ మధ్యన డీమార్ట్ అనేది కొత్తగా వచ్చింది. రిలయన్స్ మార్ట్ గావచ్చు. చాలా కిరాణా షాప్సే గావచ్చు. మీరెక్కడికెళ్ళినా గాని దాని మీద ఏదైతే ఎంఆర్‌పీ రేట్ జూస్తాం మనం. కదా! మనం ఏదైనా ప్రొడక్ట్ జూషిన తర్వాత దాని రేట్ ఎంతుంది? తక్కువుందా? ఎక్కువుందా? మనకు సూటబులా? కాదా? అని చూస్తాం. రేట్ ఎక్కువుంటే ఆలోచిస్తాం కొంచెం. అవునా కదా! సో, ఇట్లా మనకి ఒక్కొక్కరైతే ఎంఆర్‌పీ కూడా చూడకుండా ఎంతైతే అంత సరే అని జెప్పేసి పెట్టేస్తారు. ఎంఆర్‌పీ రేట్ టు రేట్ ఇస్తారు. డిస్కౌంట్ ఏమన్నా అయితదక్కడ? నో డిస్కౌంట్. 10% డిస్కౌంట్ లేదు. ఎంత గూడా డిస్కౌంట్ లేదు వాళ్ళకి. రేట్ టు రేట్ ఇస్తారు. కానీ మనకిక్కడ ఏం చేస్తుంది 5-20% వరకి స్పాట్‌లో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ న్యూట్రిషన్ టాబ్లెటే ఉంది. దీని ఎంఆర్‌పీ మనకి 550 ఉంటది. కానీ దీంట్లో ఐడీ ఉండడం వల్ల మనకి 450కే వస్తుంది. అంటే వెంబడే మనకు రూ. 100 లెస్ అయిందా లేదా? స్పాట్‌లో డిస్కౌంట్ అయిందన్నమాట. ఇట్లా ప్రతి ఒక్క ప్రొడక్ట్‌కి మీకు చాయ్ పత్తి తీసుకోండి, ఆయిల్ తీసుకోండి, న్యూట్రిషనే తీసుకోండి. ఏ ప్రొడక్ట్ తీసుకున్నా మీకు డిస్కౌంట్ అయ్యే వస్తది. మీరు అడగాల్సిన అవసరం లేదు. అక్కడ బార్గెనింగ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పండి. సెకండ్ వచ్చేసి మనకు 2-22% పీవీ వస్తది. సబ్సిడీ. అంటే మనం ఏదైతే ప్రొడక్ట్ తీసుకున్నామో ఒక రూ. 2,000 పర్చేజ్ చేసినాం. అంటే దానికి 1000 పాయింట్స్ ఇస్తది. పర్చేస్ వాల్యూ అని కంపెనీ మనకు పర్చేస్ వాల్యూ అనేది ఒకటి పెడతది. అయితే మనం 2000 పర్చేజ్ చేసినామనుకో 1000 పీవీ వచ్చిందనుకో, దాని నుంచి మనకి ఆ 1000 పీవీ మీద 2-22% వరకు సబ్సిడీ అనేది మన అకౌంట్‌లో యాడ్ అవుతది. మరి ఇట్లా మార్కెట్‌లో ఏమన్నా సబ్సిడీ ఇస్తారా? ఇవ్వరు. అనేది మనం వాళ్ళకి చెప్పాలి. దాని తర్వాత ఒరిజినల్ బిల్. నో డూప్లికేషన్. టాక్స్ పెయిడే వస్తది.
అంటే చూడండి, గవర్నమెంట్ కి ప్రతి ఒక్క ప్రొడక్ట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పేడ్ అయ్యి వస్తుంది. కల్తీ లేని ప్రొడక్ట్ నీ పేరు మీద పలానా సావిత్రియో, పలానా లక్ష్మియో, పలానా రాజు నీ పేరు మీద ఐడి క్రియేట్ అయినప్పుడు నీ పేరు మీదనే నువ్వు 4,000 తీసుకో, 3,000 తీసుకో, నువ్వు ఇంత పర్చేజ్ చేసినావు, దానికి ఇంత పీవీ వచ్చింది అనేది నీకు బిల్ వస్తది. మరి మనం మార్కెట్ లోకి వెళ్తే నీ పేరు మీద బిల్ ఇస్తారా? వాడు 400 ఒక ప్రొడక్ట్ కి 300 ఉన్నా 400 రేట్ వేసి ఇచ్చినా కూడా నువ్వు దాని గురించి అడగవు. అవునా కాదు? అంత గ్యారంటీ లేకుంటుంటది. కానీ ఇక్కడ మనకు ఒరిజినల్ బిల్ నీకైనా ఒకే రేటు, నాకైనా ఒకే రేటు, ఇంకెవరికైనా ఒకటే రేటు. నువ్వు ఆల్ ఇండియా ఎక్కడికెళ్ళినా ఒకే రేట్ ఉంటది ఒక ప్రొడక్ట్. అట్లా ఒరిజినల్ బిల్ వస్తది. దాని తర్వాత 30 డేస్ మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటది. చూడండి, మనం బయటకి ఎక్కడికెళ్ళినా గూడంగా ఏవైనా కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చుకున్నాం. కొత్తగా ఎవరైనా చెప్పిందనుకో, ఆహ్, సోప్స్ గురించే గాని, ఏదైనా క్రీమ్ గురించే గాని చెప్పినప్పుడు కొన్ని ప్రొడక్ట్ గురించి ఇది ఎట్లుంటదేమో అని ఫస్ట్ మనకు భయంగా అనిపిస్తది. వీళ్ళైతే చెప్తున్నారు ఇంత నమ్మకంగా, కానీ ఇది వాడితే ఎట్లుంటది? నాకు పడతదా లేదా? అనే డౌట్ ఉంటది ప్రతి ఒక్కరికి. సో, మీరు ఆ విధంగా ఒక 4 సబ్బులు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీరొకటి ఓపెన్ చేసిండ్రు. దాని ఫ్లేవర్ అనేది మీకు నచ్చలేదు. అంటే మీరు ఇంతకు ముందు రోజ్ ఫ్లేవర్‌తోనో అట్లా వాడేవాళ్ళు. కానీ ఈరోజు మీరు ఆహ్, వాటర్ మిలన్ ఫ్లేవరో, లేకపోతే ఆరెంజ్ ఫ్లేవరో అట్లా వేరే సోప్స్ తీసుకొస్తున్నారు. సో, మీకది ఫ్లేవర్ నచ్చక మిగతా 3 సోప్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ చేయనివి అవి రిటర్న్ ఇవ్వచ్చు. అట్లా ఏ ప్రొడక్ట్ అయినా గూడంగా మీరు 30 డేస్ వరకి మనకి మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటది. మనకు బయట మార్కెట్‌లో మనం ఏదైనా ప్రొడక్ట్ తెచ్చుకుంటే సూపర్ మార్కెటే గావచ్చు, కిరాణా షాపే గావచ్చు, ఎక్కడైనా బయట ఎళ్ళినప్పుడు మనకు ప్రొడక్ట్ రిటర్న్ చేసే అవకాశం ఉంటదా? ఉండదు. సో, మనకిక్కడ ఆర్‌సీఎం ఇస్తుంది. ప్రొడక్ట్‌లో దమ్ముంది. నా ప్రొడక్ట్ క్వాలిటీ ఉంది అని జెప్పేసి మన కంపెనీ ఇంత మంచి గ్యారంటీ ఇచ్చింది. దాంతో పాటు మనం ఎవరైతే 6 నెలల వరకి ప్రతి నెలల ఇంట్లో గావాల్సినటువంటి సరుకులు తీసుకుంటారో, వాళ్ళకి ఏడో నెలల సామాను గూడా ఫ్రీ వస్తది. బయట మార్కెట్‌లో ఉందా మరట్లా? మీరు ఇన్ని సంవత్సరాలుగా మీ తాతయ్యలో, మీ నాన్నలో, మీరు ఇన్ని సంవత్సరాలుగా ప్రతి నెలలా మనకి గ్రాసరీ అనేది అవసరం. ప్రతి నెలల 5,000 గావచ్చు, 10,000 గావచ్చు, 2,000 గావచ్చు, రూ. 1,000 గావచ్చు. మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు తెచ్చుకున్నారు. ఏ రోజైనా మీకేదైనా ప్రొడక్ట్ ఫ్రీ ఇచ్చిండ్రా? ఇవ్వలే. ప్రొడక్ట్ ఫ్రీ అనేది ఇవ్వరు. కానీ మనకిక్కడ ఆర్‌సీఎం ఏం చేస్తుంది? ఎవరైతే 6 నెలలు మన ఐడీ మీద పర్చేజ్ చేస్తారో, వాళ్ళకి ప్రొడక్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మీ ఇంట్లో మీరు ఈ విధంగా మీరు ఇంట్లో మీకెంత సరుకులు అవసరం పడతది? ఎన్ని వేల సామాను అవసరం పడతదని అడిగారు. ఎంత చిన్న ఫ్యామిలీ అయినా 2,000, 3,000, 5,000 ఇట్లా చెప్తారు. సరే, మీకు నెలకు 3,000 సామాను అవసరం పడితే ఒక విధంగా, ప్రతి నెలల 3,000 సామాను కొనుక్కుంటే 6 నెలల వరకి 18,000 పర్చేస్ అయితుంది మొత్తం. సో, దానికి 12% అంటే మీకు 1,500 సామాను ఫ్రీ వస్తుంది 7 నెలలు. రూ. 1,500 అంటే మామూలు విషయం కాదు గదా! మీకు బయట మార్కెట్‌లో రూ. 100 ప్రొడక్టు మీ ఇంత 5,000 సామాను కొనుక్కున్న ఒక ప్యాకెట్ ఏసేయండి గదా సార్ అంటే, కుదరదు అదంతా మనకు పైనుంచి ఫ్రీ రాలేదు. నేను గూడా కొనుక్కొచ్చినా అంటారు. అంటారా? అనరు. కదా! కానీ మనకేం చేస్తుంది? మనం వాడేటువంటి వస్తువులు కల్తీ లేనటువంటి ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి వస్తువులు ప్రతి నెలల కొనుగోలు చేస్తే మనకి ఏడో నెల 1,500 సామాను ఫ్రీ ఇస్తుంది. 5,000 సామాను కొంటే 2,500 సామాను ఫ్రీ. 10,000 కొంటే 5,000 సామాను ఫ్రీ. అట్లా డబల్ ధమాకా గూడా ఉంది. న్యూట్రిషన్ గావచ్చు, కీసోల్ గావచ్చు, కాస్మెటిక్స్. అట్లా ఏవైనా మీకు ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులు బయట కొంటే పీవీ రాదు, ఫ్రీ రాదు, ఏమి రాదు. కానీ ఇక్కడ కొంటే ఆరోగ్యం బాగుపడతది. ఫ్రీ ప్రొడక్ట్ ఒస్తది. పీవీ ఒస్తది. దాని ద్వారా బిజినెస్ పెరుగుతది. నలుగురితో కమ్యూనిటీలో, సొసైటీలో మనకి నలుగురితో ఒక మంచి వ్యక్తిత్వం ఏర్పడతది అనేసి మనము ఈ విధంగా టోటల్‌గా మనం చెప్పాలి. మరి ఇందులో కార్డ్ చేసుకోనికి ఏమేమి అవసరము? మనము ఒక ఫోటో, ఒక ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, నామినీ డీటెయిల్స్ ఇస్తే సరిపోతది. మీకు ఐడీ క్రియేట్ జేసి ఇస్తారు. మీరెళ్లి షాప్‌కెళ్ళి పర్చేజ్ జేసుకోవాలి. మనం బయట కొంటే ఇన్ని రకాలుగా లాస్ ఉంది. ఇక్కడ కొంటే మనకు హెల్త్ బావుంటది. ఫ్రీ ప్రొడక్ట్ ఒస్తది. బిజినెస్ పెరుగుతది. నలుగురితో పరిచయం పెరుగుతది. మనం అదే విధంగా మనకు ఆరో బెనిఫిట్ ఏందంటే సెల్ఫ్ బిజినెస్ గూడా జేసుకోవచ్చు. అంటే మనం వాడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో నేను వాడిన. నేను ఫస్ట్ మంత్ వాడిన. నాకు బా అనిపిచ్చింది.
న్యూట్రిషన్ కావచ్చు, చాయ్ పత్తిది కావచ్చు, ఆయిల్ కావచ్చు. చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఎవరో యాసిడిటీ గాని, అర్చమూలలని ఏవో రకరకాలుగా ప్రాబ్లమ్స్ చెప్తూనే ఉంటారు. నాకు ఈ ప్రాబ్లమ్ ఉండే నేను ఈ ఆయిల్ వాడిన 1 మంత్ నాకు ఈ ప్రాబ్లమ్ క్లియర్ అయింది. సో, మీరు వాడండి నమ్మకంతో. మీరు 1 మంత్ వాడిన తర్వాత ఈ ప్రొడక్ట్ రిజల్ట్ మీకు ఏర్పడిన తర్వాతనే మీ నలుగురికి ఫ్రెండ్స్ గావచ్చు, నైబర్స్ గావచ్చు, రిలేటివ్స్ గావచ్చు, ఎవరికైనా నలుగురికి మీరు షేర్ చేయండి. దాని ద్వారా మీరు హీరో, హీరోయిన్స్ లాగా మంచి సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. పాసివ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. మీరు చేస్తున్నటువంటి ఏదైతే జాబ్ ఉందో, దాంట్లో మీకు ఇన్‌కమ్ కావాల్సినంత వస్తలే. ఫ్రీడమ్ లేదు, సెక్యూరిటీ లేదు, మనీ ఫ్రీడమ్ లేదు, టైమ్ ఫ్రీడమ్ లేదు. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయట్లేదు. వాళ్ళిచ్చేటువంటి 10,000, 20,000, 30,000, 50,000 జీవితమంతా జేయాలి. ఈ కాళ్ళు, చేతులు ఆరోగ్యంగా ఉన్నంత వరకే పనిజేస్తాం. అవునా? కాదా? ఎప్పుడైతే మన కాళ్ళు, చేతులు పనిజేయవో అప్పటి నుంచి మనకి ఇన్‌కమ్ రావడం బందైతది. ఎవరో ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండాల్సొస్తది. ఇవాళ మనం జేస్తున్నటువంటి జాబ్ ఏదైనా మన పిల్లలకొస్తదనే గ్యారంటీ ఉందా? లేదు. కానీ ఇందులో మనం సెల్ఫ్ బిజినెస్ జేసుకోవచ్చు. మనకు పెట్టుబడి లేకుండా జీరో పెట్టుబడితో మనం పెట్టుబడి ఏమి లేకుండా, షాప్ ఏమి లేకుండా సూపర్ మార్కెట్‌లోనో, పలానా కిరాణా షాప్‌లలో ఇప్పటివరకు ఏదైతే మీరు పర్చేజ్ జేస్తున్నారో ఆర్‌సీఎంలో పర్చేజ్ చేయండి. ఈ ఇన్ని రకాల 5 రకాల బెనిఫిట్స్ ఉంటాయి మీకు. ఎంఆర్‌పీ మీద డిస్కౌంట్ అయితది. పీవీ మీద సబ్సిడీ వస్తది. ఒరిజినల్ బిల్ వస్తది. 30 రోజుల గ్యారంటీ ఉంటది. 6 నెలలు ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ప్రొడక్ట్ ఫ్రీ కూడా జరుగుతది. మీరు ప్రొడక్ట్ ఫ్రీ తీసుకొని మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫ్రీ ప్రొడక్ట్ ఇప్పియడం ద్వారా మీకు బిజినెస్ అనేది గ్రోత్ అయితది. దాని ద్వారా మీకు ఇన్‌కమ్ పెరుగుతది. ఒకే ఇన్‌కమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటే గూడంగా ఇల్లు గడవదు. చూడండి ఎన్ని ఖర్చులుంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా కష్టాలుంటాయి. ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ నుంచే ఇక్కడి వరకొచ్చినాం. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం. ఒకప్పుడు కరెంట్ బిల్ కట్టాలన్నా, ఇంట్లో కూరగాయలకో, పాల బిల్లుకో, దానికో, దీనికో ఎన్నో రకాలుగా ఖర్చులుంటాయి. కదా! సో, అవన్నిటికి గూడంగా మనం దీంట్లో కొంచెం పార్ట్ టైమ్‌గా మనం టైమ్ స్పెండ్ చేసినామనుకో, చాలా పెద్ద ఇన్‌కమ్ తీసుకోవచ్చు. లక్షాధికారి అవ్వచ్చు. మనం ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ గూడా ఫుల్‌ఫిల్ జేసుకోవచ్చు అనేది మనం వాళ్ళకి బిజినెస్ త్రో కొంచెం చూయించాలి. ఫస్ట్ ప్రొడక్ట్ మీద ఇట్లా ఏవైనా కొన్ని బ్యాగ్‌లో కొన్ని ప్రొడక్ట్స్ ఏసుకొని, ఈ షీట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. దీని గురించి అనేది మనము మార్కెటింగ్ ప్లాన్ ఈ కార్డ్ ఉంటే బెనిఫిట్స్ ఏంటివనేది మనకు క్లియర్‌గా చూపించాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి చెప్పిన మనం ఎవరైతే మనకు అప్లయన్స్ ఉంటారో వాళ్ళకి టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనమే సెల్ఫ్‌గా ఎళ్ళాలి ఈ ప్రొడక్ట్ అని బ్యాగ్‌లో ఏసుకొని, షీట్ ఏసుకొని. ఎందుకంటే అత్రి సార్ జెప్పిండు ఒక ఎగ్జాంపుల్. ఏమని? ఏవైనా ఒక మనిషి ఇంట్లో 4 చపాతీలు చేసుకున్న తర్వాత కిచెన్‌లోకెళ్ళి కర్రీ తీసుకొచ్చుకుంటానో, చట్నీ తీసుకొచ్చుకుంటా అని ఎళ్ళిందంట. వెళ్ళినప్పుడు కుక్కొచ్చేసి ఆ 4 చపాతీలు తినేసిందంట. తినేస్తే కానీ తినేసి ఎళ్ళిపోయిందిగ. మళ్ళీ ఆ మనిషి ఏం జేయాలి? ఆకలేస్తుంది గాబట్టి మళ్ళీ జేసుకో కదా! తినడం కంపల్సరీ. ఆకలనేది ఉంది. కుక్క తినేసిందని అట్లనే ఊరుకొనైతే ఉండలేదు గదా! సో, మనం కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. మార్కెటింగ్ ప్లాన్ జెప్పడం నేర్చుకోవాలి. ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉండొద్దు. ప్రతి ఒక్కరు గూడంగా ఒకరొచ్చినా, రాకపోయినా మనకి చెప్పడం ఒచ్చిందనుకో, ఒకసారి ఛాన్స్ మిస్ అయినా మరోసారి ఛాన్స్ మనం కల్పించుకోవాలి. అవునా కదా! మనకు ప్లాన్ జెప్పడం ఒచ్చిందనుకో, మనం ఎవరి మీద డిపెండ్ అయ్యాల్సిన అవసరం లేదు. మన బిజినెస్ మనమే గ్రోత్ జేసుకోవచ్చు కదా! అంటే సపోర్ట్ జేస్తారు అప్లయన్స్ గాని, మనకెవరైనా గూడా ఎవరైనా టైమొచ్చినప్పుడు వాళ్ళు గూడా వస్తారు. ఇన్ కేస్ ఎప్పుడైనా రానప్పుడు మనమే ప్రతిరోజు కూడంగా హోమ్ మీటింగ్స్ పెట్టుకోవాలి. 1-1 హోమ్ మీటింగ్స్ పెడుతూ బిజినెస్ గ్రోత్ జేసుకోవాలి. చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే మన దగ్గర ఫస్ట్ మనకు చపాతీలు జేయడం ఒచ్చిందనుకో, కుక్క తిన్నా, ఏది తిన్నా గూడా మనము చేసుకోవడం వస్తది గాబట్టి తింటాం. సో, మనకు ప్లాన్ జెప్పడం ఒచ్చిందనుకో, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉందనుకో, చెప్తూ పోతాం రోజు మనకి. అలవాటయిపోతది నోటికే వచ్చేస్తది. కదా! సో, ఈ విధంగా అందరూ గూడంగా ప్రతిరోజు గూడంగా ఈ విధంగా ప్లాన్ జేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మంతు రైజింగ్ వుమెన్ సెలబ్రేషన్ అనేది మనకి నెక్స్ట్ మంతు 15, 16 డేటున ఆహ్, బిల్వాడాలో ప్రోగ్రామ్ ఉంది. ఓన్లీ లేడీస్‌కే. సో, అక్కడ మనము
ఎవరికి సెలబ్రేషన్ ఉంది? ఫస్ట్ టైం మనకు కంపెనీ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు కూడా స్పెషల్ గా ఉమెన్స్ కి సెలబ్రేషన్ అనేది పెట్టలేదు. సో ఫస్ట్ టైం మనకు బీసీ సార్ గాని, టీసీ సార్ గాని, ప్రియాంక మేడం గాని, సో ఉమెన్స్ కి స్పెషల్ గా సెలబ్రేషన్ చేయాలి. వాళ్ళని ఇంకా ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి? చాలా మంది ఎగ్జాంపుల్ కూడా చూపిస్తారు అక్కడ. ఏ విధంగా మహిళలు ముందుకెళ్తున్నారు, వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయినరు. మన మధుసూది మేడం గాని, పూజా అరోరా మేడం గాని, సో కళ్యాణి మేడం గాని, ఈ విధంగా వాళ్ళు ఆడవాళ్ళే ఎట్లా మూవ్ అయితున్నారు, ఎట్లా ముందుకెళ్తున్నారు, బిజినెస్ ఎట్లా గ్రోత్ చేసుకుంటున్నారు, వాళ్ళ టీంని ఎట్లా మోటివేషన్ చేస్తున్నారు అనేది మనకు అక్కడ చూపిస్తారు. చాలా మనం ఇంకా ఎట్లా ముందు చేసుకోవాలి, ఎట్లా మన టీం మెంబర్స్ పెంచుకోవాలి, ఎట్లా బిజినెస్ గ్రోత్ చేసుకోవాలి అనేది గురించి మనకి చాలా రకాలుగా పాయింట్స్ అనేవి మనకు అక్కడ నేర్పించడం జరుగుతుంది. అది కొంచెం నీకు పీపీటీ ద్వారా కూడా చూపిస్తా నేను. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా సార్? వైద్యనాథ్ సార్ స్క్రీన్ కనిపిస్తుందా సార్? yes madam, yes. ఓకే సార్. సో ఇట్లా మనకి రైజింగ్ ఉమెన్ సెలబ్రేషన్ అనేది ఫస్ట్ టైం మనకి కంపెనీ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు పెట్టలేదు. కానీ రైజింగ్ ఉమెన్ సెలబ్రేషన్ అని ఫస్ట్ టైం మనకి ఇండియాలో పెడుతున్నారు. మన కంపెనీ అనేది అరేంజ్ చేయడం జరిగింది. మరింత మహిళలను ముందుకు తీసుకురావడం కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి శక్తి ఏంటిది అనేది మనకు ఇవ్వడం కోసం నెక్స్ట్ మంత్ ఆగస్టు 15, 16 డేటున ఈ 2 రోజులు మనకు అక్కడ సెలబ్రేషన్ అనేది చేయడం జరిగింది. సో మంచి అవకాశం అందరికి కూడాను. సో ఈ విధంగా మహిళలంతా కూడా అపరాజిత ఆర్సీఎం వరల్డ్ బిల్వాడా ఇక్కడి అపరాజిత గ్రూప్ ఇదంతా కూడా ఎవ్రీ డే మనకు 1 PM అయినా 2 PM అయినా ఎటువంటి ఆఫర్స్ ఇవ్వాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఇంకా ఆడవాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మనకు బీసీ సార్ ఈ అపరాజిత గ్రూప్ తోని డిస్కషన్ చేసిన తర్వాతనే మనకి 1 PM అయినా 2 PM లో అయినా ఆఫర్స్ అయినా కంపెనీకి సంబంధించిన సెషన్స్ అయినా గానీ డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా చాలా మంది చూడండి, ఒక్కొక్కరు టైలరింగ్ కావచ్చు, ఒక్కొళ్ళు వ్యవసాయం కావచ్చు, ఒక్కొళ్ళు ఎక్కడైనా ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ కావచ్చు, ఇంకొకరు వంట చేసుకుంటూ ఉండేవాళ్ళు కావచ్చు, ఇంకొకరు స్కూల్లో టీచర్ కావచ్చు. ఇట్లా చాలా రకాలుగా వాళ్ళ ప్రొఫెషనల్ చేసుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా. సో అందులో నేను కూడా ఉన్న హౌస్ వైఫ్ ని. సో ఈ విధంగా ఇంట్లో పనులు చేసుకునేటువంటి మహిళ ఏ విధంగా ఉంటది, అదే మన ఆర్సీఎం బిజినెస్ వచ్చిన తర్వాత ప్రొడక్ట్ గురించి చెప్పడం. ఎందుకంటే వంట చేసేది ఆడవాళ్ళే, బట్టలు ఉతికేది ఆడవాళ్ళే, ప్రొడక్ట్ కాస్మెటిక్స్ అయినా ఏ ప్రొడక్ట్ అయినా వాడేది ఫస్ట్ ఆడవాళ్ళు. సో మనము ముందుకెళ్తే మన ద్వారా నలుగురు వస్తారనే ఒక ఆశయంతో వాళ్ళు కూడా పార్ట్ టైమ్ గా వర్క్ చేస్తూ దీంట్లో మేము సెల్ఫ్ గా ఇన్కమ్ అనేది లెర్న్ చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. ఇవాళ చూడండి, ఇండియా మొత్తం కూడా వీళ్ళని చూసి ఆదర్శంగా నిలబడాలని చెప్పేసి వాళ్ళంతా ఒకే విధంగా డ్రెస్ కోడ్ తో కోటేసుకుంటూ ఇంట్లో ఉంటే మనకి ఇంత ఫ్రీడమ్ ఉండేది కాదేమో. ఆర్సీఎం వచ్చిన తర్వాత మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చింది. వీళ్ళంతా ఒకే ఊరు వాళ్ళ, ఒక్కో స్టేట్ వాళ్ళ కూడా రకరకాల స్టేట్, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, రకరకాల స్టేట్లలో ఉన్నారు. ఇండియాలో ఉన్నటువంటి స్టేట్లలో ప్రతి స్టేట్ లో కూడా ప్రతి ఒక్క మహిళ ఉంది. ఇందులోకి వచ్చింది కొంతమంది, ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఈ విధంగా వాళ్ళు ఇన్కమ్ ని కూడా తీసుకుంటూ నలుగురి మహిళలకి ఆదర్శంగా నిలబడాలి, ఈ విధంగా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు బిజినెస్ మీద. మనకంటూ ఒక ప్లేస్ ని మంచి ప్లేస్ ని కూడా మనం సంపాదించుకోవచ్చు, మంచి ఉనికిని సంపాదించుకోవచ్చు అని మనం ఎగ్జాంపుల్ వీళ్ళని చూడొచ్చు మనం. సో ఆ విధంగానే మనకి రైజింగ్ ఉమెన్ సెలబ్రేషన్ అనేది ఎంట్రీ అక్కడ నెక్స్ట్ మంత్ 15th, 16th రోజున మనకి ఎంట్రీ ఓన్లీ ఉమెన్స్ కి మాత్రమే ఉంది. ఎంట్రీ ఓన్లీ కపుల్ కి, అంటే ఎంట్రీ ఓన్లీ ఉమెన్ కే ఉంది. సో ఒకవేళ
జెంట్స్ వస్తే వాళ్ళ లేడీస్ ని తీసుకొని వస్తేనే అక్కడ ఎంట్రీ ఉంటది. అది కూడా అంటే వైఫే కావచ్చు, లేదా అక్క కావచ్చు, అమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా గాని లేడీస్ తో పాటు వస్తేనే వాళ్ళకి జెంట్స్ కి కూడా కపుల్ ఎంట్రీ ఉందన్నమాట. సో వాళ్ళ టార్గెట్ పీరియడ్స్ ఏమున్నాయి? మార్చ్ నుంచి జూలై వరకి మనకి డైమండ్ క్లబ్ అనేది చేసుకున్న వాళ్ళకి ఎంట్రీ ఉంది. కదా! సో ఎంట్రీ క్వాలిఫికేషన్ మినిమమ్ డైమండ్ క్లబ్ రెగ్యులర్ చేయాలి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 5 మంత్స్ ఎవరైతే డైమండ్ క్లబ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి అక్కడ ఎంట్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్ చేసిన వాళ్ళకి కూడా. సో ఈ విధంగా డైమండ్ క్లబ్ కావచ్చు, స్టార్ డైమండ్, క్రౌన్ డైమండ్ ఉన్న వాళ్ళకి సెలబ్రేషన్ జరుగుతుంది స్టేజ్ మీద టీసీసార్ చేతుల మీదుగా. వీళ్ళకి కూడా అక్కడ ఎంట్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళకి ఓపెనర్ అండ్ అబోవ్ వాళ్ళకి సెలబ్రేషన్ చేస్తారు. మెడల్ తో పాటు టీసీ సార్ చేతుల్లో ప్రియాంక మేడం, బీసీ సార్ గాని, అభిషేక్ సార్ గాని ఇట్లా చాలా మంది మనకు లీడర్స్ రావడం జరుగుతుంది, కోర్ లీడర్స్. ఈ ఎవరైతే మార్చి నుంచి జూలై వరకు, ఇది జూలై కదా, మార్చి నుంచి జూలై వరకు ఎవరైతే ఓపెనర్ అండ్ ఎబో, ఓపెనర్ కావచ్చు, ఈగల్ కావచ్చు, రన్నర్ కావచ్చు, విన్నర్ కావచ్చు, రాయల్టీ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, మార్చ్ నుంచి ఎవరైతే జూలై వరకు, ఈ మంత్ వరకు ఎవరైతే పిన్ చేంజ్ చేసుకున్నా, కొత్త పిన్ అచీవ్ చేసినా, ఓపెనర్ నుంచి ఈగల్ చేసినా, ఈగల్ నుంచి రన్నర్ చేసినా, రాయల్టీ చేసినా వాళ్ళకి ఓపెనర్ అండ్ ఎబో వాళ్ళకి సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ లేడీస్. సో ఈ విధంగా బ్రాండ్ న్యూ రాయల్టీ ఎవరైతే స్టార్ గోల్డ్ గానీ, ప్లాటినం గానీ, స్టార్ ప్లాటినం గానీ వీళ్ళకి ట్రోఫీతో పాటు సెలబ్రేషన్ చేస్తున్నారు లేడీస్ కి. ఒకవేళ జెంట్స్ రాయల్టీ చేసిన అంటే వాళ్ళ హస్బెండ్ గానీ, వాళ్ళ బ్రదర్ గానీ ఎవరైనా రాయల్టీ అచీవ్ చేసిన మార్చి నుంచి జూలై వరకు వాళ్ళ మిస్సెస్ తో పాటు వస్తేనే అక్కడ సెలబ్రేషన్ ఉంటుంది. మిస్సెస్ లేకుండా వస్తే అక్కడ సెలబ్రేషన్ ఉండదు, ఎంట్రీ కూడా ఉండదు. ఎవరైనా అమ్మ రావచ్చు, అక్క రావచ్చు, ఎవరైనా లేడీస్ తో వస్తేనే అక్కడ వాళ్ళకి విజన్ అనేది ఏర్పడుతుంది అనమాట. వాళ్ళకి సెలబ్రేషన్ కూడా జరుగుతుంది. ఎవరైతే యాక్టివ్ గా లేనిటువంటి మహిళలు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని వస్తే అక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది మహిళలు చేస్తున్నారు, నాకంటే కూడా తక్కువ స్థాయి ఉన్నటువంటి మహిళలు ఇక్కడ మంచి సక్సెస్ అయ్యి చూపిస్తున్నారు, నేనెందుకు చేయలేనటువంటి సంకల్పించుకుంటారు. కాబట్టి ఎవరైతే యాక్టివ్ గా లేనటువంటి మహిళలను కూడా అక్కడికి తీసుకురావచ్చు. అండ్ ఎవరైతే న్యూ టెక్నికల్ లీడర్స్ ఎవరైతే మార్చి నుంచి జూలై వరకు ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా అక్కడ సెలబ్రేషన్ జరుగుతుంది గ్రాండ్ గా. లేడీస్, జెంట్స్ తో పాటు లేడీస్ కూడా వస్తేనే సెలబ్రేషన్. సో ఈ విధంగా స్టార్ పరల్ కావచ్చు, ఎమరాల్డ్ కావచ్చు, స్టార్ ఎమరాల్డ్. సో అక్కడ మనకి నెక్స్ట్ డే 16th రోజు ట్రెడిషనల్ డ్రెస్ ఫోటో సెషన్ కూడా ఉంటుంది. ఆర్సిఎం శారీ, ఆర్సిఎం డ్రెస్, ఆర్సిఎం చెప్పల్ గాని, ఆర్సిఎంఈ కాస్మెటిక్స్ గాని ఎవరైతే ఫుల్ ఆర్సిఎం 100% ప్రొడక్ట్ యూజ్ చేసి ఒక ట్రెడిషనల్ మనకి ఫోటో సెషన్ అనేది ఫ్యాషన్ షో కూడా ఉంటది. సో లేడీస్, జెంట్స్ అందరికీ కూడా ఈ విధంగా మనకు అక్కడ ఎవరైతే చాలా అందంగా తయారై ఎవరైతే అందట్లో కల్లా మంచి ఉంటారో వాళ్ళకి కూడా అక్కడ సెలెక్ట్ చేసి అవార్డు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. అంటే చూడండి, మనము క్రియేట్ చేసేవాళ్ళం. ఇంట్లో ఉంటే ఏమీ తెలియదు, ఒక్కసారి బయటకు వెళ్తేనే మనకు బయట ప్రపంచం అంతా ఏందో తెలుస్తుంది. మనం చేయగలం, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు కాకుండా మనము చేయగలము, మన లోపల శక్తి ఉంది, మనము ఏం చేయగలం, ఏ విధంగా చేయగలం అనేది ఒక్కసారి మనము ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మనకు అర్థమైంది. మనం ప్రపంచం ఎట్లా నడుస్తుంది, మనం ఏ విధంగా నడపగలము, మనకంటూ ఒక నెట్వర్క్ ఉందనుకో, నాకు బీహార్‌లో ఉంది, నాకు మహారాష్ట్రలో ఉంది, నాకు పూణేలో ఉంది, నాకు కేరళలో ఉంది, నాకు చాలా రకాలుగా నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉంది. వాళ్ళందరికీ ఈ ప్రొడక్ట్ గురించి షేర్ చేసేసి నా నెట్వర్క్‌ని పెంచుకొని నేను మంచి నా డెస్టినీ మొత్తం క్రియేట్ చేసుకునేటువంటి పర్సన్‌ని నేను అవుతాననే ఒక సంకల్పం తీసుకొని రావడం జరుగుతుంది అక్కడి నుంచి. సో ఈ విధంగా రైజింగ్ ఉమెన్ సెలబ్రేషన్ అనేది ఈ విధంగా మనకు ఉంటుంది. సో చెలింగే బిల్వాడ, మిలింగే బిల్వాడ. మనం ఎవరైతే నెక్స్ట్ మంత్ 15th, 16th ఉంది కాబట్టి మనం ఈ మంతే ట్రైన్ బుకింగ్, రిజర్వేషన్ అవి చేసుకోవాలి. సో ఎవరెవరు వస్తున్నారు అనేది మనము నాకు లిస్ట్ ఇచ్చినా పర్లేదు, మీరు ట్రైన్ రిజర్వేషన్ చేసుకొని
వెళ్ళినా పర్లేదు. సో దిల్సే థ్యాంక్ యూ అందరికి కూడా. నాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి, ఇంత ఓపికగా విన్నటువంటి మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా దీని మీద డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. సో ఎవరెవరు వస్తున్నారు, ఏ విధంగా వస్తారు, ఎంత మంది వస్తున్నారు అనేవి నాకు లిస్టు తర్వాత ఇచ్చినా పర్లేదు, నాకు ఇప్పుడు చెప్పినా పర్లేదు, నేను రాసుకుంటాను. థ్యాంక్ యూ. ఎవరికి డౌట్స్ ఏమీ లేవా? ఎవరు తయారవుతున్నారు? సో ఇటువంటి అవకాశము మళ్ళీ మళ్ళీ రావడం కష్టం. బిల్వాడ అయితే కంపెనీ చూడని వాళ్ళు కూడా చూసినట్టు ఉంటది. అక్కడ ప్రొడక్ట్ తయారు చేయడం చూడడం అవుతుంది, కంపెనీ చూడడం జరుగుతుంది. రాని వాళ్ళు ఎవరైతే, వచ్చిన వాళ్ళు ఉంటే ఈ పుణ్యక్షేత్రాన్ని ఎన్నిసార్లు దర్శనం చేసుకున్న తప్పు లేదు. అక్కడ మనం కొత్తదనాన్ని కోరుకుంటున్నాం, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం కదా. మనం లాస్ట్ మంత్ వెళ్ళినాం కదా అని అనుకోని ఉండొచ్చు, కానీ ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా ఇంకా వెళ్ళాలనిపిస్తుంది. ఓకే ఓకే. మేడం చిన్న డౌట్ మేడం. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఓన్లీ న్యూట్రిచార్జ్ ఉమెన్ తో పాటు న్యూట్రిచార్జ్ వీళ్ళు చేస్తున్నారు కదా మేడం, మెన్స్ కూడా చేయాల్సి వస్తుందా, లేకపోతే వాళ్ళు ఎంబడి వెళ్ళే వాళ్ళు కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది సెలబ్రేషన్స్? ఇది టార్గెట్ అచీవ్. వీర్ వీరంగన క్లబ్ అదేనా? అవునవును మేడం. వాళ్ళకి కూడా ఎంట్రీ ఉంది సార్, కానీ లేడీస్ తో వస్తేనే ఎంట్రీ ఉంది సార్. ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అక్కడ వాళ్ళకి వీరంగన క్లబ్ ఎవరైతే వీరంగన క్లబ్ చేసిన వాళ్ళు ఉంటారో అక్కడ గాలా డిన్నర్ ఫ్రీ కూపన్ వస్తుంది వాళ్ళకి. అంతేకాకుండా ఈ ఉడాన్ కి చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మాస్టర్ క్లాసెస్ విన్నారు. వాళ్ళందరికీ Yes, కూడా ma'am. బ్లెజర్ ఏదైతే ఉంటుందో అక్కడ కంపెనీలో స్టేజ్ మీద బ్లెజర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ. విజయలక్ష్మి మేడం వెల్కమ్, అన్మ్యూట్ చేసుకోండి. మేడం జేఆర్సీఎం మేడం వీడియో ఆఫ్ ఉంది. అవును మేడం, పనిలో ఉన్నా. అయితే డైమండ్ క్లబ్ అని ఈ నెల కూడా ఖచ్చితంగా వేయాలనా మేడం? అవును, 12 నెలలు పూర్తయింది. 5 నెలలు ఎన్ని 12 నెలలు కంప్లీట్ అయిందా? మొన్న పిన్ కూడా ఇచ్చిండ్రు కదా మేడం, డైమండ్ క్లబ్ పిన్. ఓకే. అదే ఇప్పుడు మనకు అక్కడ సెలబ్రేషన్ కి ఏంది అంటే మార్చి నుంచి జూలై వరకు 5 నెలలు ఎవరైతే కంప్లీట్ గా డైమండ్ క్లబ్ చేస్తారో వాళ్ళకి అక్కడ సెలబ్రేషన్ జరుగుతుంది. సో మీరు 4 నెలలు చేసింది కాబట్టి ఈ మంత్ కూడా చేస్తేనే మీకు అక్కడ సెలబ్రేషన్ ఉంటుంది. ఈ మంత్ కూడా వేయన్నా మేడం? అవును. సరే మేడం, సరే. ఓకే. ఇంకా ఎవరెవరు వస్తున్నారు మరి? పిల్వాడ మీరు వస్తున్నారు, మీరు మీకు ఏ విధంగా మీ టీం అంతా కూడా ఎట్లా తయారై ఉంది అనేది కొంచెం మీరు వీళ్ళందరితో ఒకసారి షేర్ చేసుకోండి. మేము అందరం వస్తాం మేడం. ఇక అవునా? మరియ మేడం, సప్న మేడం, సుప్రియ మేడం, ముచ్కూరు టీం, లేడీస్ టీం అంతా కూడా ఎవ్రీ మంత్ డైమండ్ క్లబ్ కంపల్సరీ చేస్తారు వాళ్ళు. అదే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి హోమ్ మీటింగ్స్ వెళ్తారు, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తారు, జాయినింగ్స్ చేస్తారు,